హాయ్ ఫ్రెండ్స్, హవర్ యూ ఆల్. ఈరోజు టాపిక్ వచ్చేసి బ్రాయిలర్ ఫార్మ్స్ ఉంటాయి కదా. బ్రాయిలర్ ఫార్మ్స్లో చిక్స్ని దింపుకునే ముందు మనం చేసుకోవాల్సిన పనులు అనేవి ఏమేమి ఉంటాయి అని మేము ఇప్పుడు చెప్పబోతున్నాను. కేర్ఫుల్గా వినండి ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే పేపర్స్ని ఇలా సెట్ చేసుకోవాలి. బ్రూడింగ్ అని అంటారు, ఆ బ్రూడింగ్ అనేది సెట్ చేసుకోవాలి. ఆ బ్రూడింగ్లో పేపర్స్ అని, స్టాండ్స్ అని, వాటర్ కావాల్సినవి అని పెట్టుకోవాలి. ఆ విధంగా ఈ వీడియోలో చూపిన విధంగా పేపర్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి కింద. ఎందుకంటే ఈ పేపర్ అనేది పిల్లలకి కాళ్ళకి ఓక అనేది గుచ్చుకోకుండా మెత్తగా ఉంటుంది. అదేవిధంగా మన సీలింగ్ అని అంటారు, చుట్టూరు చూడండి ఆ బరకాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా సీలింగ్ టైప్లో మనం బరకాలను కట్టుకోవాలి. దీని ఉపయోగం ఏంటంటే మనం హీట్ పెడతాం పిల్లలకి చలి తగలకుండా. ఆ హీట్ పెట్టినప్పుడు ఆ హీట్ అనేది బయటికి పోకుండా లోపలే ఉండి పిల్లలకి వెచ్చగా ఉండేలాగా చూసుకోవడం కోసం సీలింగ్ వేయాలి. అదేవిధంగా ఈ బౌల్స్ అంటారు, వాటర్ పెట్టుకునే బౌల్స్, ఆ విధంగా రెడీగా పెట్టుకుని పిల్లలు వచ్చిన వెంటనే వాటర్ పెట్టుకోవడానికి ఆ విధంగా పెట్టుకుని ఉంచాలి. అదేవిధంగా ఈ చిక్స్ అనేవి మనకి నైట్ టైం వస్తుంటాయి. నైట్ టైం వచ్చిన వెంటనే వ్యాన్ మీద వస్తాయి. వ్యాన్ మీద వచ్చిన వెంటనే మనం దింపుకోవాల్సి ఉంటుంది. మనకు ఒక హెల్పర్ ఉంటే సరిపోతుంది. వచ్చిన వెంటనే కొంచెం వీటికి పంచదార వాటర్ కానీ లేకపోతే పటికి బెల్లం వాటర్ కానీ ఏదైనా ఇస్తే కొంచెం అవి వాటర్ ఎక్కువగా ఫాస్ట్గా తాగడానికి సులభం అవుతుంది. అదేవిధంగా వాటర్ ఎక్కువ తీసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం పిల్లల్ని దించుకున్న వెంటనే కొంచెం హీట్ అనేది పెట్టుకోవాలి. హీట్ పెట్టుకుని చుట్టూరు ఉన్న సీలింగ్ అది కంఫర్ట్గా ఉందో లేదో మనం చూసుకొని పెట్టుకున్న తర్వాత మనకి పేపర్ మీద ఫీడింగ్ అనేది ఇవ్వాలి. అంటే మేత వాటి తినడానికి పేపర్ మీద మనం జల్లేస్తే సరిపోతుంది. బౌల్స్ అనేది పెట్టుకోని అవసరం లేదు. ఫస్ట్ టైం కాబట్టి పేపర్ మీద జల్లుకుని ఎక్కువ ఫీడింగ్ పేపర్ మీద జల్లుకుని ఇస్తే సరిపోతుంది. అవి తినడానికి ఈజీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికోసం ఇంకా డీటెయిల్స్గా మీకు ఏదైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో రాయండి. అలాగే నా ఛానల్ లైక్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకు ఇంట్రెస్టింగ్ నచ్చిన వీడియోస్తో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.